అన్నం తింటే బరువు పెరుగుతారా? షుగర్ పేషెంట్స్ అన్నం తినకూడదా? ఇవన్నీ అబద్ధాలే. మరి నిజాలేంటి? దేశంలో 70 నుంచి 80% మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మందికి పలు అపోహలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రాత్రిపూట చాలా మంది అన్నంకు బదులు చపాతీ, టిఫిన్ వంటివి తీసుకుంటుంటారు. వీటికంటే అన్నం ఆరగించడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. మన శరీరంలోని శక్తి బాగా ఖర్చు చేస్తుంది. కొవ్వు పెరిగిపోకుండా చూస్తుంది. దీంతో పాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రిపూట నిర్భయంగా అన్నం తినొచ్చు. ముఖ్యంగా దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాత్రులు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల రొట్టెలు ఆరగిస్తుంటారు. నిజానికి మధుమేహం ఉన్నవారు నిర్భయంగా అన్నం తినొచ్చు. తక్కువ మోతాదులో అన్నం తినడంతో పాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటీస్ ఉన్నవారు కూడా అన్నం తిన్నట్లయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెబుతున్నారు. అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగించడమే ఉత్తమం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.